లోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు రాజకీయ రచ్చకు దారితీస్తున్నాయి. వైసీపీ హయాంలో పనిచేసిన ఇద్దరు వీసీలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే అంశంపై రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, వైసీపీ మాజీ శాసనసభ్యుడు జక్కంపూడి రాజా మధ్య వార్ జరుగుతోంది. విచారణ జరిపించాలనే డిమాండ్పై ఇద్దరి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఇంతకీ నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ వీసీలు ఎవరు? వారిపై వచ్చిన ఆరోపణలేంటి? వాజ్ ది స్టోరీ? విశ్వవిద్యాలయాలు ఉన్నత చదువులకు నిలయాలుగా ఉండాలి. విద్య పరిశోధనలకు పెద్దపీట వేయాలి. రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. కానీ వైసీపీ హయాంలో యూనివర్సిటీలు పాలిటిక్స్ కు అడ్డాగా మారి భ్రష్టు పట్టుకుపోయాయి. అటువంటి వాటిలో రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఒకటి. పాన్ పార్టీ పాలనలో ఇక్కడ పనిచేసిన వైస్ ఛాన్సలర్స్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 2020 నుంచి 2024 జూన్ వరకు ఇక్కడ ఫ్యాన్ పార్టీ మార్క్ పాలన సాగింది. 2020 జనవరి నుంచి 2023 జనవరి వరకు వీసీగా పనిచేసిన మొక్క జగన్నాథరావు, 2023 మే నుంచి 2024 జూన్ వరకు వైస్ ఛాన్సలర్ గా కొనసాగిన పద్మరాజుకు అవినీతి మకిలి అంటుకుంది. రాజానగరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈయన సమీప బంధువు. దీంతో అధికారాన్ని యూనివర్సిటీలో చక్రం తిప్పారు. అప్పటి ఎమ్మెల్యే జక్కంపూడితో పాటు కాకినాడ, తాడపల్లిగూడెంకు చెందిన వైసీపీ నేతల సిఫార్సుల మేరకు నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు కొన్ని కాలేజీల్లో కాంట్రాక్టు ఉద్యోగులను నియమించారు. అలాగే కొందరికి ప్రమోషన్లు ఇచ్చారు. ఈ వ్యవహారంలో అవినీతి అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక డిగ్రీ కళాశాలల మంజూరులోనూ నిబంధనలు పాటించలేదని అకాడమిక్ సర్కిల్స్ లో టాక్. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మాజీ బీసీల అవినీతిపై విచారణ జరిపించాలనే డిమాండ్ కూటమి నేతల నుంచి వస్తోంది. రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, వైసీపీ మాజీ శాసనసభ్యుడు జక్కంపూడి రాజా మధ్య ఈ అంశంపై సవాళ్ల పర్వం కొనసాగుతోంది. 2 నెలలుగా ఇద్దరి మధ్య రాజకీయ రచ్చ జరుగుతోంది. యూనివర్సిటీలో 40 కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరిపిస్తామని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెబుతూ వస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాధనాన్ని బొక్కేశారన్నది కూటమి నేతల ఆరోపణలతో రాజానగరం రాజకీయాలు హీటెక్కుతున్నాయి. మరోవైపు జనసేన ఎమ్మెల్యే బలరామకృష్ణ ఆరోపణలపై వైసీపీ మాజీ శాసనసభ్యుడు జక్కంపూడి రాజా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. దమ్ముంటే అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ పర్వం 2 నెలల నుంచి కొనసాగుతున్న ఎంక్వైరీ దిశగా ఇప్పటి వరకు అడుగులు పడలేదు. దీంతో ఈ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. లోకల్ ఎమ్మెల్యే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారట. అయినా ఎంక్వైరీకి ఎందుకు ఆదేశించలేదనే క్వశ్చన్ వస్తోంది. అయితే యూనివర్సిటీ ఓఎస్టీగా పనిచేసిన సాంకృత్యం ఫిర్యాదుతో మాజీ వీసీ మొక్క జగన్నాథరావుపై ఉన్నత విద్యామండలి విచారణకు ఆదేశించింది. అయితే ఎమ్మెల్యే బలరామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై ఉన్నత విద్యామండలి ఎప్పుడు ఎంక్వైరీ చేయిస్తుందనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. కూటమి సర్కార్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరి.